హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్. వాటి వీడియో వచ్చేసి ఇంట్లోనే చాకో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బబూన్ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకొని బిస్కెట్లని బ్రేక్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల చొప్పున యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి 2 టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక ఒకేసారి వాటర్ యాడ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీ అనేది పలుచగా అవ్వచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ని తీసుకొని సిజర్తో పై భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లో పాల ప్యాకెట్ని సెట్ చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ మిక్స్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని టైట్గా పాల ప్యాకెట్కి వేసుకోవాలి. తర్వాత సీజర్తో అడుగు భాగాన్ని కట్ చేసుకొని ఒక పేపర్ మీద మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే సర్కిల్ షేప్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా పేపర్ మొత్తం పెట్టాక సన్లైట్లో 2 రోజుల పాటు డ్రై అవ్వనిచ్చి బౌల్లో తీసుకుంటే చాకో చిప్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.